శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की జై. ఆధ్యాత్మిక జాగృతి అధ్యాయం 45. శ్రీ సాయి మాస్టర్ ఎవరు? సాయియే తాముగా మారిన మాస్టర్, సాయి మాస్టర్ అంటూ పూజ్యశ్రీ ఆచార్య ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారి గురించి, వారి జీవిత విశేషాలు, లీలలు, బోధలు వివరిస్తూ వారి జన్మదినోత్సవం సందర్భంగా అక్టోబర్ 2017 సాయిబాబా మాసపత్రికలో పూజ్యశ్రీ అమ్మగారు వ్రాసిన ఒక సమగ్రమైన వ్యాసం ఇది. ఆ పేరే చెప్తుంది ఆయన ఎవరో అన్నది. సమాధి చెంది 100 సంవత్సరాలు అవుతున్నప్పటికీ తమ అపార ప్రేమతో, అపార మహిమతో ప్రపంచాన్నే ప్రభావితం చేస్తున్న సమర్థ సద్గురు శ్రీ షిరిడి సాయినాథుని సంపూర్ణ అనుగ్రహాన్ని పొందిన మాస్టర్ ఆయన. శ్రీ సాయినాథుని గురించి సంపూర్ణంగా తెలుసుకున్న, వివరించగలిగిన మాస్టర్ ఆయన. చివరకు సాయియే తాముగా మారిన మాస్టర్ ఆయన. అందుకే ఆయన శ్రీ సాయి మాస్టర్. ఆయనే పూజ్యశ్రీ ఆచార్య ఎక్కిరాల భరద్వాజ గారు. అంతేకాదు, క్లుప్తంగా చెప్పాలంటే ఆధ్యాత్మికత అంటే ఏమిటి అనే దానికి అర్థమే ఆయన, ఎందుకు అనే దానికి నిర్వచనమే ఆయన. సరియైన జీవిత విధానమే ఆధ్యాత్మికత. లౌకిక జీవితము, పారమార్థిక జీవితము వేరువేరు అని భావిస్తారు, కానీ అది సరియైనది కాదు. ఆధ్యాత్మిక జీవితం కావాలనుకుంటే అన్నింటినీ త్యజించాలని అనుకుంటారు చాలామంది. లోకంలో చాలామంది ఆధ్యాత్మికవేత్తలు అనబడేవారు లౌకికత పట్టనట్టు ఉండటమే అందుకు కారణం. కానీ పూజ్యశ్రీ మాస్టర్ గారు ఆధ్యాత్మికత కావాలనుకుంటే ప్రాపంచిక జీవితాన్ని త్యజించనవసరం లేదని, ప్రాపంచిక జీవితాన్నే పారమార్థిక జీవితంగా మలుచుకోవచ్చని చెప్పటమే కాక ఆచరణ ద్వారా నిరూపించారు కూడా. పూజ్యశ్రీ మాస్టర్ గారి గురించి తెలిసిన వారు ఎంతోమంది ఉన్నారు. తెలియని వారు కూడా కొంతమంది ఉండి ఉండవచ్చు. తెలియని వారు తెలుసుకోవటానికి, తెలిసిన వారు మరికొంత తెలుసుకోవటానికి ఆయన గూర్చి క్లుప్తంగా ఇప్పుడు చెప్పుకుందాము. పూజ్యశ్రీ మాస్టర్ గారు విద్యార్థి దశలోనే తమకు అత్యంత ప్రీతిపాత్రుడైన తన అన్నగారి కుమారుని మరణంతో ఆవేదన చెంది జనన మరణాల తత్వాల గురించి అన్వేషణ ప్రారంభించారు. అట్టి తీవ్ర అన్వేషణతో ప్రారంభమైన సాధన సుమారు 6-7 సంవత్సరాల పాటు కొనసాగి ఒక ఉన్నత స్థాయికి చేరుకున్నది. అప్పుడు తమకు ఒకానొక ప్రశాంతత నెలకొన్నదని ఆయనే చెప్పారు. ఆ తర్వాత షిరిడి సాయినాథుని దర్శనంతో, ఆ సద్గురుని అనుగ్రహంతో విశ్వ చైతన్యానుభూతిని అనుభవించారు. అంటే విశ్వ చైతన్య స్వరూపుడైన శ్రీ సాయినాథునితో ఆయన తాదాత్మ్యం చెందారు. అంటే ఆయనకు ఆత్మానుభూతి కలిగిందన్నమాట. శ్రీ షిరిడి సాయినాథుడు 4 మిత్రులతో కలిసి అన్వేషిస్తూ వెళ్ళటము, చివరకు గురువు తటస్థించి ఆయనను పరిపూర్ణులుగా చేయటంతో ఈ సంఘటనను పోల్చవచ్చు. ఒక పక్క ఇట్టి తీవ్ర సాధన కొనసాగిస్తూనే తాము ఎవరిపైనా ఆధారపడకూడదని, అప్పుడైతేనే తమ ఇష్టప్రకారం తమ జీవితం నడుపుకోవచ్చునని నిర్ణయించుకొని లౌకిక విద్యను పూర్తి చేసి ఆధ్యాత్మిక వృత్తిని చేపట్టారు. విద్యార్థులకు లౌకిక విద్యతో పాటు ఆయన ఆధ్యాత్మిక విద్యను కూడా బోధించేవారు. పాఠ్యాంశాల నుంచే ఆధ్యాత్మికతను వెలికి తీసి ఒక్కొక్క చోట జొప్పించి మరొక చోట మేళవించి మరీ చెప్పేవారు. అంతేకాక మానవ తత్వాన్ని, జీవిత సారాన్ని, లౌకిక పారమార్థికతల సమన్వయాన్ని కూడా రంగరించి పోశారు. ఆయన బోధనా దక్షత గురించి ఆయన వద్ద చదువుకున్న విద్యార్థులు ఇలా చెప్పారు. పూజ్యశ్రీ భరద్వాజ మాస్టర్ గారు మాకు ఇంగ్లీషు పద్య భాగానికి వచ్చేవారు. ఆయన ది బెస్ట్ టీచర్. చాలా అద్భుతంగా పాఠం చెప్పేవారు. మాకు 2 ఎస్కైలార్స్ అనే పోయం ఉండేది. అది రహస్యవాదానికి సంబంధించినది. ఆకారంలో కనపడనంత ఎత్తులలో ఎగిరే పక్షి గురించినది. అందులో ఆత్మకు సంబంధించిన అంతరార్థం మాస్టర్ గారు అద్భుతంగా చెప్పేవారు. అటువంటి వివరణను ఆయన తప్ప మరెవ్వరూ చెప్పగలరని అనిపించదు. ఆయన విశ్లేషణ ఒక అధ్యాపకుడు పాఠం చెబుతున్నట్లు కాక అనుభవ సారాన్ని బోధిస్తున్నట్లు ఉండేది. అలానే ది కాన్సెప్ట్స్ ఆఫ్ గాడ్ అనే వ్యాసాన్ని కూడా ఆయనే చెప్పారు. ఫిలాసఫీలో అన్ని మతాల గురించిన అవగాహన పూర్తిగా ఉన్నవారు మాత్రమే అంత అద్భుతంగా చెప్పగలరు. అందుకే ఆయన అత్యుత్తమ ఉపాధ్యాయులు. పూజ్యశ్రీ మాస్టర్ గారు 1983వ సంవత్సరంలో శ్రీ షిరిడి సాయినాథుని అనుగ్రహాన్ని అనుభవించటంతో ఆయననే తమ గురువుగా భావించి ఆయన స్మరణ సేవలకే తమ జీవితాన్ని అంకితం చేశారు.
శ్రీ సాయి సేవలో భాగంగా అనేక సత్సంగాలు, ప్రవచనాలు చేశారు. శ్రీ సాయి గుర్చిన గ్రంథాలే కాక ఆధ్యాత్మికత పరమైన ఎన్నో గ్రంథాలు రచించారు. గురువు తన శిష్యుని తనంతటి వాడిగా తయారు చేస్తారు. శ్రీ సాయినాథుడు పూజ్య శ్రీ మాస్టర్ గారిని తమ ప్రతిరూపంగా మలిచారు. నిరంతర సాయి స్మరణలో లీనమైన ఆయన శ్రీ సాయియే తాముగా పరివర్తన చెందారు. అందుకే శ్రీ సాయినాథుని వద్ద జరిగిన అద్భుత లీలలెన్నో పూజ్య శ్రీ మాస్టర్ గారి వద్ద కూడా జరుగుతున్నాయి కూడా. పూజ్య శ్రీ మాస్టర్ గారి పుట్టినరోజు సందర్భంగా మరొక్కసారి ఆయన చేసిన లీలలను కొన్నింటిని స్మరించుకుందాము. పూజ్య శ్రీ మాస్టర్ గారు ప్రమాద పరిస్థితుల్లో ఉన్న రోగులను కేవలం ఊదితోనే రక్షించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఉదాహరణకు శ్రీ అళహరి సుధాకర్ రావు గారు తమ అనుభవాన్ని ఇలా చెప్పారు. 1987లో నా భార్యకు అబార్షన్ అయి సెరిబ్రల్ హెమరైజ్ వచ్చి ఫిట్స్ రావటంతో ఒంగోలులోని IVL హాస్పిటల్లో చేర్పించారు. మరొక ఊరిలో ఉన్న నేను హోమియో డాక్టర్ అయిన మా మేనకోడలు అరుణతో కలిసి ఒంగోలు చేరుకున్నాము. నా శ్రీమతికి చికిత్స చేస్తున్న డాక్టర్ గారు ఆమె జీవించే అవకాశం ఏమాత్రమూ లేదని చెప్పారు. అయితే మద్రాసు తీసుకువెళ్ళమంటారా అని మా మేనకోడలు అడిగితే, ఒక డాక్టర్ అయి ఉండి నీకు తెలీదా? మద్రాసే కాదు అమెరికా తీసుకువెళ్ళినా ఇంతకంటే చేసేది ఏమీ లేదు, కదిలిస్తే ఇంకా సీరియస్ అవుతుంది అన్నారు. ఇంకా చేసేది లేక హోమియోలో ప్రయత్నిద్దామని మాస్టర్ ఎక్కిరాల కృష్ణమాచార్య గారి అబ్బాయి హోమియో డాక్టర్ ఫోన్ కోసం ప్రయత్నిస్తే నంబర్ దొరకలేదు. అప్పుడు మా మేనకోడలు చెప్పింది, ఈ ఊళ్ళో కృష్ణమాచార్య గారి తమ్ముడు సాయి భక్తులు శ్రీ భరద్వాజ గారు ఉన్నారు, ఆయన దగ్గరికి వెళ్తే ఫోన్ నంబర్ దొరకవచ్చు అని. వెంటనే సాయిబాబా గుడికి వెళ్ళి వారి ఇంటి అడ్రస్ అడిగాము. అక్కడ ఉన్న ఒక అమ్మాయి తనకు తెలుసునని చెప్పి భరద్వాజ గారి ఇంటి వద్ద మమ్మల్ని దింపి వెళ్ళింది. శ్రీ భరద్వాజ గారు మమ్మల్ని చూచి కూర్చోమని చెప్పి, ఏమ్మా ఏంటి సంగతి అని అన్నారు. నా మేనకోడలు నా భార్యకు బాగాలేదని చెప్పింది. అప్పుడు ఆయన నాతో ఏం బాగోలేదో చెప్పమన్నారు. నా భార్యకు అబార్షన్ అయ్యి సెరిబ్రల్ హెమరేజ్ వచ్చిందని డాక్టర్లు ఆశ లేదన్నారని చెప్పాను. అప్పుడు ఆయన ఆ మాట 3 సార్లు నా చేతి చెప్పించారు. అలానే ఆయన 3 సార్లు ఊది తీసుకుని నీ భార్య తింటున్నట్లు భావించి తిను అన్నారు. తర్వాత ఆయన కొంత ఊది నా చేతికిచ్చి ఆసుపత్రికి వెళ్ళి నీ భార్య తలకు రాయి, ఏమీ పర్వాలేదు, బాగైన తర్వాత బాబాకు పల్లకీ సేవ చేయించు అన్నారు. ఆయన మాటతో నాకు ధైర్యం వచ్చింది. వెంటనే వెళ్ళి ఆ ఊదిని నా భార్య తలకు రాశాను. సరిగ్గా ఊది వ్రాసిన 15 నిమిషాల తర్వాత డాక్టర్ గారు వచ్చి నా భార్యను చూచి ఇక పర్వాలేదు అన్నారు. నా భార్య ఆరోగ్యవంతురాలైంది. ఇది కేవలం శ్రీ భరద్వాజ గారి అనుగ్రహమే. భరద్వాజ గారి పట్ల కృతజ్ఞతాభావంతో నేను మా అబ్బాయికి భరద్వాజ అని పేరు పెట్టుకున్నాను. ఇలా ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్న వారినెందరినో ఆయన రక్షించారు. అందుకే ఆయన ప్రాణదాత. GC సుబ్బారెడ్డి గారి అన్న కుమార్తె 18 సంవత్సరాల వెంకట లక్ష్మికి బ్రెయిన్ వ్యాధి వచ్చింది. మద్రాసులో ఆసుపత్రిలో చేర్పించారు. 3 నెలలు గడిచాయి. కానీ ఫలితం లేకపోగా ఆ అమ్మాయికి చూపు మాట పూర్తిగా పోయి కోమాలోకి వెళ్ళిపోయింది. డాక్టర్లు లాభం లేదని చెప్పటంతో తిరిగి ప్రొద్దుటూరు తీసుకువచ్చి త్యాగరాజరెడ్డి హాస్పిటల్లో చేర్పించారు. కానీ పరిస్థితుల్లో ఏ మార్పు రాలేదు. సరిగ్గా అదే సమయంలో పూజ్య శ్రీ మాస్టర్ గారు ప్రొద్దుటూరు వచ్చారని తెలిసి సుబ్బారెడ్డి గారు మాస్టర్ గారిని దర్శించి పాప పరిస్థితి తెలియజేశారు. పూజ్య శ్రీ మాస్టర్ గారు వెంటనే ఆసుపత్రికి వెళ్ళి ఒక టెంకాయ తెప్పించి ఆ అమ్మాయి చుట్టూ 3 సార్లు తిప్పి కొట్టారు. ఆ అమ్మాయి కళ్ళను అమృత హస్తంతో సృజించి ఏమీ పర్వాలేదు, చూపు మాట కూడా వస్తాయి అని చెప్పి వెళ్ళారు. ఆ మరుసటి రోజు నుంచే ఆమె కోలుకున్నది. మాట చూపు కూడా వచ్చాయి. శ్రీమతి K. రామలక్ష్మి భర్త ఆరోగ్య పరిస్థితి బాగాలేదని ఆర్థిక సమస్యలు కూడా ఎదురయ్యాయి. ఆ సమయంలో ఒకసారి వారి ఇంటి వెనుక ఉన్న సాయిబాబా భక్తుల ఇంట్లో భజన జరుగుతుంటే వెళ్ళింది. ఆ ఇంటి ఆవిడ ఈమె సమస్యలు విని పూజ్య శ్రీ మాస్టర్ గారు రచించిన శ్రీ సాయి లీలామృతం పుస్తకం ఇచ్చి దానిని పారాయణం చేయమని, కష్టాలు తొలుగుతాయని చెప్పింది. ఆ పుస్తకం తెచ్చుకున్నప్పటికీ రామలక్ష్మి చదవకుండానే 1 వారం రోజులు ఆ పుస్తకాన్ని ఇంట్లో ఉంచుకుని సప్తాహ పారాయణం చేశానని చెప్పి ఆమెకి తిరిగి ఇచ్చేసింది. ఆ తర్వాత ఆమెకు విపరీతమైన తలనొప్పి ప్రారంభమై ఎంతకు తగ్గటం లేదు. ఒకరోజు స్వప్నంలో ఆమె ఒక గుడి ముందు కూర్చుని ఉంది.
పూజ్యశ్రీ మాస్టర్ గారు అందరికీ భిక్ష వేస్తూ ఈమె దగ్గరకు వచ్చి ఆగిపోయారు. ఈమె చేయి చాపి ఆయనకు భిక్ష అడుగుతున్నది. అప్పుడు ఆయన, గురువులకే గురువు, వైద్యులకే వైద్యుడు, జ్ఞానులకే జ్ఞాని అయిన బాబా చరిత్ర చదివావని అబద్ధం చెప్పావు, అందుకే నీకు ఈ తలనొప్పి. బాబా చరిత్ర చదువుతానని చెప్పు, వైద్యం నేను చేస్తాను అన్నారు. అప్పుడు ఆమె దుఃఖిస్తూ ఆయన పాదాలు పట్టుకున్నది. ఆయన తమ కుడి చేతిని ఆమె తలపై ఉంచి ఆశీర్వదించారు. అంతటితో ఆమెకు స్వప్నం అంతరించింది. అంతే. ఆ రోజు నుంచి ఆమె తలనొప్పి తగ్గిపోయింది. ఆ తర్వాత ఆమెకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవు. అంతేకాక ఆయన మాట మాత్రంతోనే వ్యాధులు తగ్గించేవారు. ఏం పర్వాలేదు అన్నారంటే ఎంతటి వ్యాధి అయినా తగ్గవలసిందే. కొందరికి శ్రీ సాయి అమృతము, శ్రీ గురుచరిత్ర పారాయణాలు చెప్పేవారు. కొందరికి గాణగాపురం రుసవవాడి మొదలగు క్షేత్ర దర్శనం చేసుకోమని చెప్పేవారు. ఆయన విధిని మార్చిన సందర్భాలు ఎన్నో. ఒంగోలుకు చెందిన పర్వతరావుకు పుత్ర సంతానం లేదని జ్యోతిష్కులందరూ చెప్పారు. అప్పుడు మాస్టర్ గారు అతనికి కొన్ని పారాయణాలు చెప్పి ఎలా చేసుకోవాలో చెప్పారు. అతడు అలా చేయటంతో అతనికి పుత్ర సంతానం కలిగింది. ఆయన కొందరి వ్యాధులను తాము స్వయంగా అనుభవించేవారు. అంటే వారి పూర్వకర్మలను తాము అనుభవించేవారన్నమాట. ఒక్కొక్కరు తీవ్ర జ్వరంతో బాధపడేవారు. వస్తే వారు నమస్కరించగానే వారి జ్వరం తగ్గిపోయేది. కానీ పూజ్యశ్రీ మాస్టర్ గారికి వెంటనే జ్వరం వచ్చేది. ఒకసారి ఒక వ్యక్తి తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతూ వచ్చాడు. పూజ్యశ్రీ మాస్టర్ గారు ఊది ఇవ్వగానే అతని కడుపు నొప్పి తగ్గిపోయింది. కానీ పూజ్యశ్రీ మాస్టర్ గారు కొన్ని రోజులు కడుపు నొప్పితో బాధపడ్డారు. పూజ్యశ్రీ మాస్టర్ గారు తమ వద్దకు వచ్చే వారి సమస్యలన్నింటినో తీర్చేవారు. చింతా లక్ష్మీనారాయణ గారికి 1978 సంవత్సరంలో విద్యానగర్లో పూజ్యశ్రీ మాస్టర్ గారితో పరిచయ భాగ్యం కలిగింది. తర్వాత ఒకసారి శ్రీ మాస్టర్ గారు ఆయన పనిచేసే బ్యాంకు వచ్చారు. అప్పుడు ఆయన తన ప్రమోషన్లో ఎంతో జాప్యం జరుగుతోందని మాస్టర్ గారితో చెప్పారు. అందుకు పూజ్యశ్రీ మాస్టర్ గారు, శ్రీ సాయి లీలామృతము 9 సార్లు పారాయణం చెయ్యి, ఫలితం నువ్వే చూస్తావు అన్నారు. లక్ష్మీనారాయణ గారు అలానే చేశారు. కానీ సరిగ్గా ఆ సమయంలోనే ఆ ప్రమోషన్ విషయం కోర్టుకి ఎక్కడంతో 2-3 సంవత్సరాల తర్వాత కానీ ప్రమోషన్ వచ్చే అవకాశమే లేదనే వార్త తెలిసింది. అప్పుడు ఆయన పూజ్యశ్రీ మాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, మాస్టర్ గారు పారాయణం చేశాను, ఫలితమే కనిపించలేదు, ఇలా జరిగింది, బాబా మీ మాట వినలేదు అని చెప్పారు. పూజ్యశ్రీ మాస్టర్ గారు ఏమీ మాట్లాడకుండా చిరునవ్వు నవ్వి ఊరుకున్నారు. సరిగ్గా 4 రోజులు తిరగకుండానే కోర్టులో విషయం తేలిపోవటంతో లక్ష్మీనారాయణ గారికి బ్యాంక్ ఆఫీసర్గా ప్రమోషన్ వచ్చింది. పూజ్యశ్రీ మాస్టర్ గారితో ఆ విషయం చెబితే ఆయన చిరునవ్వుతో మంచిది, శుభం అన్నారు. పూజ్యశ్రీ మాస్టర్ గారు సర్వజ్ఞులు. ఇందుకొక ఉదాహరణ. కొత్తపాళెంకు చెందిన పి. విజయ్ కుమార్ తిరుపతిలో పీజీ చదువుతున్నాడు. ఆ సంవత్సరం వినాయక చవితి 2 రోజులు ఉందనగా వాళ్ళ అమ్మగారు పూజ్యశ్రీ మాస్టర్ గారి వద్దకు దర్శనానికై వచ్చి, ఈసారి వినాయక చవితికి విజయ్ కుమార్ రావట్లేదు సార్ అని చెప్పింది. శ్రీ మాస్టర్ గారు, వాడు వస్తాడమ్మా, వినాయక చవితి నాడు తెల్లవారుజామున 4 గంటలకు వస్తాడని చెప్పారు. రావడానికి అవకాశమే లేని అతను ఎలా వస్తాడు, అయ్యవారు ఎలా చెప్పారేంటి అని అనుకున్నారు ఆవిడ. కానీ అతడు అనుకోకుండా బయలుదేరి వినాయక చవితికి ముందు రోజు రాత్రి విద్యానగర్ వచ్చాడు. అకస్మాత్తుగా పెద్ద వర్షం రావటం వల్ల కొత్తపాళెం వెళ్ళలేక వర్షం తగ్గిన తర్వాత వెళ్ళాడు. సరిగ్గా తెల్లవారుజామున 4 గంటలకు ఇల్లు చేరి తలుపు తట్టాడు. తలుపు తీసిన వాళ్ళ అమ్మ ఆశ్చర్యానికి అంతు లేదు. పూజ్యశ్రీ మాస్టర్ గారు చెప్పినది అక్షరాలా జరిగినందులకు అందరూ ఎంతో ఆనందించారు. అమెరికాలో ఉండే ఒక భక్తురాలు తమ అనుభవాన్ని ఇలా చెప్తున్నారు. పూజ్యశ్రీ మాస్టర్ గారి గురించి ఫేస్బుక్లో చూచి ఆయన పుస్తకాలు పారాయణం చేస్తున్నాను. 1 సంవత్సరం క్రితము నేను భారతదేశం వచ్చాను. శ్రీశైలం వెళదామని మా ప్లాన్. గురుబంధు అయిన జగదీష్ గారు శ్రీశైలం వెళ్తే శ్రీ పూర్ణానంద స్వామి సమాధి దర్శనం చేసుకోమని చెప్పారు. మా వారు శ్రీశైలం తిరుగు ప్రయాణంలో స్వామి సమాధి దర్శనం చేసుకుందామన్నారు. శ్రీశైలంలో శ్రీ మల్లికార్జున స్వామి దర్శనము, అభిషేకాలు ముగించుకొని వచ్చేసరికి బాగా అలసిపోయి పడుకున్నాము. చాలా ఆలస్యంగా నిద్రలేవటం వల్ల సాయంత్రం 6 గంటలకు తిరుగు ప్రయాణం అయినాము. మా వారు బాగా లేట్ అయ్యింది కనుక స్వామి సమాధి దర్శనం ఇప్పుడు వీలవదు అన్నట్లు చెప్పారు. కానీ మళ్ళీ యుఎస్ వెళ్తే ఎప్పుడు వస్తామో తెలియదు కనుక 2 నిమిషాల్లో దర్శనం చేసుకుని వస్తానని చెప్పాను. మా వారు సరేనన్నారు. ఫారెస్ట్ ఏరియా బాగా లేట్ అయ్యింది. పిల్లలకు తినటానికి కూడా ఏమీ తీసుకోలేదు. ఇక్కడ ఏమీ దొరకవు. ఎలాగా అనుకుంటూ నేను దర్శనానికి ఓం సాయినాథ జై, గురు భరద్వాజ జై అని నామం చెప్పుకుంటూ వెళ్ళాను. సరిగ్గా సమాధి మందిరం ముందు కారు దిగేసరికి అక్కడ ఒకరు నిలబడి ఉన్నారు. మమ్మల్ని సాధారణంగా ఆహ్వానించి పూర్ణానంద స్వామి సమాధి మందిరము, ఆయన నివసించిన ఇల్లు, వాడిన వస్తువులన్నీ చూపించి రండి భోజనం వడ్డిస్తున్నాము అని పిలిచారు. లేదు మేము వెంటనే వెళ్ళాలి అన్నాము. అందుకు ఆయన, లేదమ్మా, ఎవరైనా వస్తుంటే ముందుగా తెలియపరిస్తేనే ఇక్కడ భోజనానికి ఏర్పాటు చేస్తాం. స్వామి దర్శనానికి వస్తున్నారు, భోజనం
భోజనం ఏర్పాటు చేయమని ఫోన్ వచ్చింది, అందుకే భోజనం సిద్ధం చేశామన్నారు. మేము ఆశ్చర్యపోయి ఎవరు ఫోన్ చేశారని అడిగితే భరద్వాజ గారు అని చెప్పారు. నేను ఇంకా ఆశ్చర్యపోయి భరద్వాజ గారా అని అడిగాను. అందుకు ఆయన అవునమ్మా, ఫోన్ చేస్తున్నది ఎవరు అని అడిగితే భరద్వాజ అన్నారు. భరద్వాజ అంటే అని మళ్ళీ అడిగాను. భరద్వాజ ఫ్రమ్ ఒంగోల్ అని ఫోన్ పెట్టేశారు అని చెప్పాడు. పూజ్యశ్రీ మాస్టర్ గారు మాపై చూపిన కరుణకు మేమెంతో పొందిన ఆనందానికి అవధులు లేవు. పూజ్యశ్రీ మాస్టర్ గారు మాపై చూపిన కరుణకు మేమెంత పొందిన ఆనందానికి అవధులు లేవు. పూజ్యశ్రీ మాస్టర్ గారి ద్వారా ఎన్నో ఇట్టి అద్భుత లీలలను జరుగుతున్నప్పటికీ ఆయన సామాన్య మానవుని వలనే ప్రవర్తించేవారు. ఎందరో ఆయనను గురువుగా తలచినప్పటికీ ఆయన తాము అలా ఎన్నడూ ప్రవర్తించలేదు. గురువులమవుదామనే గుబులు పుట్టుకుండుగాక అన్నదే చరమ ప్రార్థనగా చెప్పారు. అయితే తనను తాను గురువుగా తలచేవాడు గురువు అన్న పదానికి అనర్హుడు అని రమణ మహర్షి చెప్పారు. ఈ సిద్ధాంతం ప్రకారం అయితే పూజ్యశ్రీ మాస్టర్ గారు గురువే కదా. అంతేకాదు ఆయన తాము సాయి అనే మిఠాయికి చుట్టిన కాగితం లాంటి వాడినని కూడా చెప్పారు. ఆయన చెప్పిన ఈ మాట వలన ఆయన అహంకార రాహిత్యము వ్యక్తమవుతుంది. కానీ దీనిని విశ్లేషించుకుంటే ఆయన నిజతత్వం అవగతమవుతుంది. మిఠాయి లాంటి బాబాకు చుట్టిన కాగితం సామాన్యమైనది ఎలా అవుతుంది? సకల జీవుల శ్రేయస్సుకై అవతరించి మిఠాయి వలనే తమను ఆశ్రయించిన వారి జీవితాలను మధురవంతాలుగా మలుస్తూ ఉన్న సాయి మరి పూజ్యశ్రీ మాస్టర్ గారిలో ఏ ఔన్నత్యం లేకపోతే ఆయన దేహాన్ని ఆలంబనగా ఎందుకు చేసుకుంటారు? మరి ప్రపంచంలో అన్ని జీవుల శరీరాలు ఉండగా ఆయన శరీరాన్నే ఎందుకు ఎన్నుకున్నట్లు? అట్టి దివ్య పురుషుని తత్వంతో నిండి ఉన్న పూజ్యశ్రీ మాస్టర్ గారి దేహము అప్పుడు దివ్య దేహం కాక మరేమవుతుంది? ఆయన సాయి స్వరూపులు కాక ఇంకేమవుతారు? ఆయనే ఒకసారి అన్నారు, శ్రీ సాయినాథుడు ఈ శరీరంలో అణువణువున తామే నిండి ఉన్నారు. ఇక నేను కోరవలసిందేమున్నది? ఆయన నడిపించినట్లు నడవటమే అని. అందుకే ఆయన సాయి స్వరూపులు. పూజ్యశ్రీ మాస్టర్ గారు శ్రీ సాయినాథుని అనుగ్రహం పొందిన తరువాత మాత్రమే అందరిలోనూ బాబానే చూచేవారని అనుకుంటాం. కానీ చాలా చిన్న వయస్సులోనే ఆయన అలా భావించేవారని ఈ క్రింది సంఘటన వల్ల తెలుస్తుంది. వారి మూడవ అన్నగారైన శ్రీ బోధాయన గారు స్వయంగా చెప్పిన మాటలివి. మా నాన్నగారు మమ్మల్ని బడికి పంపక వారి ఆశయం మేరకు తామే గురువై ఇంటి వద్దనే శిక్షణ ఇచ్చి మెట్రికులేషన్ పరీక్షకు కాశీకు తీసుకెళ్లారు. ఆ రోజుల్లో బీజాపూర్ మహారాజు వారి సంస్థానంలో భయంకరమైన పొగరుపోతు ఏనుగులుండేవి. అవి వస్తుంటే అందరూ భయపడి పారిపోయేవారు. ఒకసారి అవి వస్తుంటే అందరూ భయంతో పక్కలకు పరిగెడుతున్నారు. నేను భరద్వాజ మాత్రము భయపడకుండా అలాగే నిలబడిపోయాము. అలా నిలబడవద్దని, చాలా ప్రమాదమని ఎందరు చెప్పినా పట్టించుకోలేదు. అవి తొండంతో చుట్టి చంపేస్తాయని చెప్పి కొందరు మమ్మల్ని తిట్టారు కూడా. కానీ అవి మా దగ్గరకొచ్చి నిలబడ్డాయి. భరద్వాజ వాటి తొండాల మీద చేత్తో నిమురుతూ ఉన్నాడు. అవి మమ్మల్ని ఏమీ చేయలేదు. ఒక ఏనుగు తన తొండతో మా బుగ్గల మీద నిమిడి మాకు నమస్కరించినట్లు తొండాన్ని వంచి వెళ్ళిపోయింది. చూచిన వారంతా ఎంతో ఆశ్చర్యపోయి, ఎందుకలా చేశాయి? మీకు ఇంత ధైర్యం ఎలా వచ్చింది అని అడిగారు. అప్పుడు భరద్వాజ, భగవంతుడు సర్వాంతర్యామి కనుక ఆ ఏనుగులలో కూడా ఆయనే ఉంటాడు కదా. మనం అవతల వారిని ఏ దృష్టితో చూస్తే అవతలి వారు కూడా ఆ దృష్టితోనే చూస్తారు. మనం వాటిని చంపాలనుకుంటే అవి కూడా మనల్ని చంపాలనే అనుకుంటాయి అన్నాడు. ఎందరో మహాత్ముల చరిత్రలలో పొగరుబోతు జంతువులు సౌమ్యమై వారికి నమస్కరించటం వంటి సంఘటనలు మనం చూడవచ్చు. ఒకసారి పూజ్యశ్రీ మాస్టర్ గారు హైదరాబాద్లో ఉద్యోగం చేసేటప్పుడు కొంతమంది విద్యార్థులను తీసుకుని దగ్గరలోని అడవిలోకి వెళ్ళారు. ఒక రాత్రి పులిని చూచి భయపడి చెప్పకుండా అందరూ పారిపోయారు. అప్పుడు మాస్టర్ గారు ఒక్కరే కొన్ని రోజుల పాటు అక్కడే ఉన్నారు. అలాగే రాజమండ్రి దగ్గర ఉన్న పాపికొండలకు తరచూ వెళ్ళి కొన్ని రోజుల పాటు ఆయన అక్కడే ఉండిపోయేవారట. అక్కడ ఆయన ఏమి చేశారో ఎవరికీ తెలియదు. ఒకసారి ఆయనే చెప్పారు, నేను అడవిలోకి వెళ్ళినప్పుడు ఒకసారి ఒక రక్తపింజరి పాము కనిపించింది. అది నన్నేమీ చేయక నా ఎదురుగుండా నాట్యం చేసి వెళ్ళిపోయింది. క్రూర జంతువులను సైతము సాత్వికంగా మార్చగలిగిన శ్రీ మాస్టర్ గారు శ్రీ పాకలపాటి గురువు గారిని, మీకు ఈ అరణ్యాలలో భయం వేయలేదా? మాకెందుకు వేస్తుంది అని అడుగుతారు ఎంతో అమాయకంగా. అదే ఆయనలోని ప్రత్యేకత. ఆయన తమ నిజతత్వం గురించి కొన్ని సందర్భాలు
సందర్భాల్లో మర్మగర్భంగా చెప్పలేకపోలేదు. ఆయన తమ నిజతత్వం గురించి కొన్ని సందర్భాలలో మర్మగర్భంగా చెప్పకపోలేదు. ఒకసారి ఒక వ్యక్తి మాస్టర్ గారి మీదకు కొట్టడానికి వస్తూ కోపంగా నీ అంతు చూస్తాను అన్నాడు. అప్పుడు పూజ్యశ్రీ మాస్టర్ గారు ఏమాత్రం చలించక నా అంతు చూడాలని మీరెవ్వరికీ రాని ఆలోచన నీకు వచ్చిందే, అయినా మన ఇద్దరి అంతు ఒక్కటే అన్నారు. అంటే ప్రతి వ్యక్తిలోనూ ఉన్న పరిమితమైన నేను యొక్క అంతును మూలాన్ని చూస్తే, అంటే పరిశోధిస్తే అందరిలోనూ ఉన్న అంతా అయిన ఆత్మ ఒక్కటే అనుభవం అవుతుందని దాని అర్థం. పూజ్యశ్రీ మాస్టర్ గారితో చదువుకున్న సాటి విద్యార్థి డి రాఘవరావు ఇలా చెప్పాడు. భరద్వాజ ఎప్పుడూ ప్రతి విషయాన్ని విమర్శనాత్మక దృష్టితో చూచేవాడు. ఒకసారి మాటల సందర్భంలో నేను అనే దేహభావం వల్ల ఒకదానితో అసోసియేట్ అయ్యేసరికి రాగము ద్వేషము కలుగుతాయి. ఆ దేహభావం నుంచి విడిపడితే ఇవేవీ ఉండవు అని చెప్తుంటే ఓహో బయలుదేరాడు వేదాంతి అని ఎగతాళి చేసేవాళ్ళం. అతని ఆలోచన సరళి మామూలు స్థాయిని దాటి ఉండేది. అంటే అప్పటికే ఆయన స్థాయి ప్రాపంచిక పరిధులు దాటి ఉన్నత స్థితిలో ఉండేది అన్న విషయం సుస్పష్టం. నేను పరిమితమైన వ్యక్తిని అన్న భావం విడబడ్డవారు పరమాత్మే అవుతారు. అట్టివారే మహాత్ములు. అట్టి మహాత్ములే పూజ్యశ్రీ మాస్టర్ గారు. మరి ఆయన ప్రాపంచిక వ్యవహారాలన్నీ చేసేవారు కదా అని కొందరికి అనిపించవచ్చు. ఆయనను బాబా ఆ స్థాయిలో ఉంచారు. శ్రీరామకృష్ణ పరమహంసను అమ్మ లౌకిక పారలౌకికానికి మధ్య స్థితిలో ఉంచారట. పూజ్యశ్రీ మాస్టర్ గారిని బాబా ఇటు లౌకిక స్థాయి పారమార్థిక స్థాయి రెండింటిలోనూ ఒకేసారి ఉండేటట్లు ఉంచారనిపిస్తోంది. అలా కాకపోతే ఆయన ఏ చీరాల స్వామిగానో వెంకయ్య స్వామిగానో నాంపల్లి బాబాలాగానో ఉండేవారేమో. సమర్థ సద్గురుడైన శ్రీ సాయినాథుడు తాము సంకల్పించిన లోక కళ్యాణార్థం తమ వారసులుగా ఆయనను నిలిపారు. అందుకే ఆయనను తమ శిష్యునిగా ఆత్మజుడిగా ఎన్నుకున్నారు. అన్నీ విడిచి దేశాటన చేస్తూ అవధూతగా తిరగాలనుకున్న ఆయనను సాయి అలా మలిచారు. అందుకే ఆయన జీవన్ముక్తుడు. పూజ్యశ్రీ మాస్టర్ గారు ఎప్పుడూ ఎంతో ప్రశాంతంగా ఉండేవారు. విసుగు చిరాకు అనేవి ఆయనలో కనిపించవు. ఎవరు ఎటువంటి ప్రశ్న వేసినా ఓర్పుగా సమాధానం చెప్పేవారు. ఆఖరికి చిన్నపిల్లలు సైతము అంకుల్ మీరేం చదువుకున్నారు, మీరు మాతో ఆడుకుంటారా అని అడిగితే కూడా ఆయన ఎంతో ప్రేమగా బదులు చెప్పేవారు. చిన్నపిల్లలంటే ఆయనకు ఎంతో ముద్దు. వాళ్ళని ఎంతో ముద్దు చేస్తూ వారి వయస్సుకు తగినట్లు వారితో కలిసిపోయి మంచి విషయాలు చెప్పేవారు ఆయన. ఒకసారి 7వ తరగతి చదువుతున్న బివి రమణయ్య అనే పిల్లవాడు మాస్టర్ గారి గురించి విని చూడాలనిపించి ఆయనకు ఉత్తరం రాశాడు. సార్ నేను నిన్ను చూడటానికి వస్తున్నా, నువ్వు తప్పక ఉండాలి అని. అది చదివి మాస్టర్ గారు అక్కడ ఉన్న వారితో ఈ పిల్లవాడు నన్ను చూడటానికి వస్తున్నాడట, నేను ఉండాలట అంటూ నవ్వుతూ ఎంతో ప్రేమగా అన్నారు. అతడు వచ్చినప్పుడు అతనితో చాలాసేపు మాట్లాడి వాళ్ళ ఊళ్ళో సత్సంగాలు చెయ్యమని చెప్పారు. ఆయనకు తమ స్థాయి గురించి ఆలోచనే ఉండేది కాదు. అలా ఉండటానికి ఆయనను తాను తప్ప ఈ సృష్టిలో అన్యమైనది ఉంటేనే కదా. అందుకే పూజ్యశ్రీ మాస్టర్ గారికి ధన కీర్తి శ్రీ వ్యామోహాలు లేవు. ఎంతటి వారినైనా ఈ వ్యామోహాలు పతనం చెందించటం ఈ ప్రపంచంలో చూస్తూనే ఉన్నాం. అందుకే ఆయనకు ధనం సేకరించి ఆశ్రమాలు నిర్మించాలనే తలంపు ఉండేది కాదు. ఒకసారి పూజ్యశ్రీ మాస్టర్ గారితో ఒకరు ఇతర దేశాలకు వెళ్తే చాలా డబ్బులు వస్తాయి సార్, అలా వెళ్తే బాగుంటుంది కదా అన్నాడు. అందుకు ఆయన వస్తే ఏం చేస్తామట, ఆ డబ్బులతో ఆశ్రమం లేస్తుంది, తర్వాత తగులాటలు వస్తాయి. అందుకు కాదు వెళ్ళవలసింది, ధర్మప్రచారం కోసం వెళ్ళాలి. మనం చేయవలసినది ధర్మప్రచారమే. అందుకుగాను ముందు మనం ధర్మవర్తలం కావాలి. అప్పుడే ధర్మ ప్రబోధం సక్రమంగా జరుగుతుంది అన్నారు. స్త్రీల పట్ల ఆయన ఎంతో గౌరవంగానూ ఆప్యాయంగానూ ప్రవర్తించేవారు. అమ్మ అనో అమ్మాయి అనో పిలిచేవారు. ఆ పిలుపు ఒక తండ్రి తన బిడ్డను పిలుస్తున్నట్లుండేది. అధర్మాన్ని ఎదుర్కోవటంలో ఆయన ఆత్మవిశ్వాసం అత్యున్నతమైనది. విద్యార్థి దశలోనూ ఉపాధ్యాయ వృత్తిలోనూ సమాజంలో జరిగే అన్యాయాలను ఎంతో ధైర్యంతో ఎదుర్కొనేవారు ఆయన. నాస్తిక హేతువాదాలతో వారి సిద్ధాంతాలు ఎంత అసంబద్ధమైనవో సశాస్త్రీయంగా నిరూపించారు. పరమత ద్వేషంతో ప్రజలను ప్రక్కదారి పట్టిస్తున్న వారిని వారి మతాలలో చెప్పిన వాటితోనే ఎత్తిచూపి వారు చెప్పినది ఎంత అసంబద్ధమో
నిరూపించేవారు. ఆయన కాలేజీలో చదువుతున్నప్పుడు కొందరు విద్యార్థినులు కలిసి విహారయాత్రకు వెళ్ళాలనుకున్నారు. పూజ్య శ్రీ మాస్టర్ గారికి ఆ పద్ధతి నచ్చలేదు. అంతేకాక అది సరైనది కాదని వారికి తెలియజెప్పాలనుకున్నారు. చివరకు వెళ్లే రోజు రానే వచ్చింది. ఆ రోజు ఉదయం మిగిలిన వాళ్లతో కలవక ఆయన తమ గదిలోనే ఉండిపోయారు. ఎంతసేపటికి రాకపోయేసరికి ఒక స్నేహితుడు కారణం అడిగాడు. ఏమీ లేదు, నేను రావటం లేదు అన్నారాయన. కారణం చెప్పమంటే కూడా చెప్పలేదు. అతడు బలవంత పెట్టేసరికి చివరకు ఆయన ఏమీ లేదు, నేను మీ చెల్లెల్ని తీసుకుని వేరే చోటికి వెళ్తున్నాను అని చెప్పారు. వెంటనే అతనికి విపరీతమైన కోపం వచ్చి ఇష్టం వచ్చినట్లు తిట్టాడు. అప్పుడు పూజ్యశ్రీ మాస్టర్ గారు ప్రశాంతంగా, నేను మీ చెల్లెలతో వెళ్తానంటేనే నీకెంత కోపం వచ్చిందో చూడు. మరి మనతో వచ్చే ఆడపిల్లలు కూడా మరొకరికి చెల్లెళ్లే కదా. మరి నేను చేసేది అధర్మమైనప్పుడు మీరు చేసేది ధర్మం ఎలా అవుతుంది అన్నారు. అలాగే ఆయన తమ కళ్ళ ఎదుట అధర్మం జరుగుతూ ఉంటే సహించేవారు కాదు. ఒంగోలులో మన ఇంటికి ఎదురుగా ఉన్న గుడిసెలో నివసించే ఒక వ్యక్తి తాగి భార్యను తరచూ కొడుతూ ఉండేవాడు. ఒకరోజు అతడు ఆమెను రోడ్డు మీదకు ఈడ్చుకొచ్చి మరీ చావబాతున్నాడు. ఇంట్లో సత్సంగం చేస్తున్న పూజ్యశ్రీ మాస్టర్ గారికి ఆమె అరుపులు వినపడ్డాయి. ఏమిటి గొడవ అని అడిగారు. అక్కడి వారు విషయం చెప్పారు. వెంటనే ఆయన లేచి త్వరగా అక్కడికి వెళ్ళి, అతన్ని ఏం చేస్తున్నావు నువ్వు, ముందు కొట్టడం ఆపు అని గదమాయించారు. పూజ్యశ్రీ మాస్టర్ గారిని చూచేటప్పటికీ అతను ఆపి ఏదో చెప్పబోతుంటే, అదంతా తర్వాత ఆలోచిద్దాం, ఇలా కొట్టడం ఎప్పుడూ చేయవద్దు, నేను సహించను అని గట్టిగా చెప్పి లోపలికొచ్చారు. గురువుగా ఒక ఉన్నత స్థాయిలో ఉన్న ఆయన ఆ గుడిసెలోని వారి సంగతి అలా పట్టించుకోవటం చూసిన అందరూ ఆశ్చర్యపోయారు. ఆయన అతి నిడారంబరులు. సామాన్య మానవునిలాగా ఉండే ఆయన ప్రవర్తన వల్ల ఆయన మహత్యాన్ని గుర్తించటం కష్టతరమే. కానీ అత్యంత జ్ఞానపూరితమైన వాక్పటిమ, అనంతమైన తపోశక్తి ఆయన ఔన్నత్యాన్ని ప్రజ్వలింపజేసేవి. ఆయన మాట్లాడుతుంటే అవి వేదప్రోక్తమైన అక్షర సత్యాలుగా గోచరమయ్యేవి. తేజోవంతమైన ఆయన నేత్రాలు ఎదుటివారి అంతరంగపు లోతులను సృష్టించినట్లు అనిపించేవి. ఆయన వేషం అతి సామాన్యం. ఇంట్లో ఉన్న సమయాలలో లుంగి, చేతుల బనీను లేక అరచేతుల చొక్కా, బయటికి వెళ్ళినప్పుడు పంచే చొక్కా, తన చెంతకు ఎంతటి వారు వచ్చినా ఆయన వేషంలో ఎలాంటి మార్పు ఉండేది కాదు. ఆయనకి ఎలాంటి ఆరాటాలు లేవు. నేల మీదనే కూర్చునేవారు. రంగురంగుల దారాలతో అల్లిన గోనెపెట్టెయే వారి ఆసనం. అక్కడ పడుకోవటానికి ఒక దిండు, సిగరెట్టు పెట్టె, యాష్ట్రే, చదువుకునేందుకు, వ్రాసుకునేందుకు పుస్తకాలు ఉండేవి. ఎప్పుడూ ఆ ఆసనంపై కూర్చుని మాట్లాడుతూనో, చదువుకుంటానో, వ్రాసుకుంటానో ఉండేవారు. సామాన్యమైన జీవితం, అత్యున్నతమైన భావాలు కలిగి ఉండటమే ఆయన ప్రత్యేకత. ఇట్టి జీవిత విధానమే ఆయన ఔన్నత్యాన్ని అత్యధిక ప్రజానీకం గుర్తించలేకపోవటానికి కారణమైంది. శ్రీ షిరిడీ సాయిబాబా విషయంలో వలనే కాలమే పూజ్యశ్రీ మాస్టర్ గారి సత్యవాక్కులను, ఔన్నత్యాన్ని నిరూపిస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. శ్రీ సాయినాథుడు నైష్టిక బ్రహ్మచారి. అవధూత స్థితిలో ఉన్న ఆయన నిర్వహించ వీలుపడని లోక కళ్యాణ కార్యక్రమాల్ని నిర్వర్తించటానికై పూజ్యశ్రీ మాస్టర్ గారిని ఎన్నుకున్నారనిపిస్తుంది. కారణం, సంసారులైన మానవులకు బాబాను అనుసరించడం ఎంతో కష్టం. శ్రీ సాయిబాబాకు ఎటువంటి లౌకిక బంధాలు, సంబంధాలు లేవు. కనుక ఒక గృహస్థుగా భార్య బిడ్డల బాధ్యత నిర్వహించవలసిన అవసరం ఆయనకు లేదు. పూజ్యశ్రీ మాస్టర్ గారు సంసారిగా జీవించారు కనుక ఆయన మనకు అనుసరణీయులు, ఆదర్శనీయులు. ఆయన భార్యాబిడ్డల పట్ల, బంధువుల పట్ల, సమాజం పట్ల తమ బాధ్యతలను, కర్తవ్యాన్ని సంపూర్ణంగా నిర్వర్తించారు. అయితే ఆయన కర్మలన్నింటినీ చేస్తున్నప్పటికీ నిష్క్రియులు. ఎన్నో బంధాలలో చిక్కుకున్నట్లు కనిపించినప్పటికీ ఆయన బంధరహితులు. లౌకిక వ్యవహారాలతోనూ, చిక్కు సమస్యలతోనూ తలమునకలవుతున్నట్లు ఉన్నప్పటికీ ఆయన ప్రశాంత చిత్తులు. ఆధ్యాత్మిక స్థాయిలో సాధన, సాయి ప్రచారం 100కి 100 పాళ్ళు ప్రయత్నిస్తుండగానే ప్రాపంచిక విషయంలో కూడా ప్రయత్నం చేసేవారాయన. మనవంతు కర్తవ్యాన్ని అన్ని విషయాలలోనూ సంపూర్ణంగా నిర్వర్తించవలసిందే. అలా చెయ్యనివాడు ఆధ్యాత్మికతకు పనికిరాడు అని ఆయన చెప్పేవారు. ఆయనకు అన్ని మతాల సాంప్రదాయాలు తెలుసు. ఏ మతం వారు వచ్చినా ఆయా మతాలలోని మహనీయులు ఏమి బోధించారో వివరించి వాటిని ఎలా ఆచరించాలో బోధించారు. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు ఎవరికి తగిన సాధనకు వారికి చెప్పేవారు. ఆయన శ్రీ సాయి చరిత్ర, శ్రీ గురు చరిత్ర పారాయణం మాత్రమే చెప్పేవారని కొందరు అనుకునేవారు. ఉదాహరణకు ఒక ఆమెకు వారు ఏ ఊరికి వెళ్ళినా ఆ గ్రామదేవతను పూజించమని చెప్పారు.
మరొకరికి వారి కులదేవతను ఆరాధించమని, మరొకరికి విష్ణు సహస్రనామం చేసుకోమని, గాయత్రి మంత్రం చేసుకోమని చెప్పేవారు. ఆయన ప్రధానమైన బోధ ఆధ్యాత్మికత అంటే అందరూ తెలుసుకోవాలన్నదే. నేటి సమాజంలో దొంగ గురువులు ప్రబలమై అమాయక ప్రజలను పక్కదారి పట్టిస్తూ మోసం చేస్తున్నారని, కనుక అసలైన సద్గురువు ఎలా ఉంటారో తెలియజెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేవారు. అట్లాగని ఆయన తమ చెంతకు ఎవరినీ రమ్మని అనలేదు, రావద్దని అనలేదు. తమ వద్ద నుంచి వెళ్ళిపోయిన వారిని వారించనూ లేదు. అంతా తామే అయిన స్థితిలో ఉన్న ఆయనకు అసూయ ద్వేషాలు ఎలా ఉంటాయి? ఎవరిని కోపగిస్తారు? అంతా తామే అయినప్పటికీ సకల జీవుల శ్రేయస్సు కొరకే ఒక దేహం ధరించి వచ్చారు. కనుక బిడ్డ తనను ప్రేమించకపోయినా బిడ్డ శ్రేయస్సు కోసం తల్లి ఎలా తాపత్రయపడుతుందో అలాగే పూజ్యశ్రీ మాస్టర్ గారు కూడా తాపత్రయపడేవారు. ఇంతకు ఆయన ఎవరు? పైన చెప్పుకున్న వాటి దృష్ట్యా చూస్తే ఆయన వ్యష్టి కాదు, సమిష్టి. వ్యక్తి కాడు, అవ్యక్తుడు. అంతా తానే అయిన ఆత్మస్వరూపులు, అంటే సమర్థ సద్గురుడైన సాయి స్వరూపులు. అందుకే ఆయన శ్రీ సాయి మాస్టర్. అయితే ప్రస్తుతం మన కర్తవ్యం ఏమిటి అన్నది ప్రశ్న. మొదటగా మనకు లభించిన గురువు అంటే పూజ్యశ్రీ మాస్టర్ గారు ఎంతటి వారు అనుక్షణము గుర్తుపెట్టుకోవాలి. భ్రష్ట గురువుల బారిన పడకుండా భగవంతుడు మనలను ఎంతగా అనుగ్రహించాడో అర్థం చేసుకోవాలి. అందుకని ఈ అవకాశాన్ని చేయిజారిపోకుండా, చేతులారా పాడు చేసుకోకుండా, ఆయన చెప్పినా చేసి చూపినా ప్రతి చిన్న విషయాన్ని తరచి ఆలోచించి మన శాయశక్తులా ఆచరించటానికి ప్రయత్నించాలి. ఈ 80వ జన్మదిన సందర్భంగా మనలను సరి అయిన మార్గాన చెయ్యి పట్టుకొని నడిపించమని, తమ ఆశీస్సులు మనందరికీ నిరంతరం ప్రసాదించమని పూజ్యశ్రీ మాస్టర్ గారిని ప్రార్థిస్తూ జై సాయి మాస్టర్.